అందరికీ నమస్కారం. కొండవైపు నియోజకవర్గంలో తన ఓటమికి కారణం బాలినేని శ్రీనివాసరెడ్డి అని చెప్పి డాక్టర్ మాదాసి వెంకయ్య తెలపడం జరిగింది. 2019 ఎన్నికల్లో కూడా మాదాసి వెంకయ్య గారు ఆ కాన్స్టిట్యున్సీలో కొండవైపు కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. అప్పుడు జరిగిన విపత్కర పరిస్థితులను కూడా ఆయన వివరించారు. తమలో వర్గ విభేదాలను రెచ్చగొట్టారని చెప్పి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. డాక్టర్ వెంకయ్య గారు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద ఫైర్ అవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని విమర్శించే స్థాయి బాలినేనికి లేదని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కోట్ల సంపాదన కాపాడుకునేందుకే పార్టీ మారారని చెప్పి కూడా వెంకయ్య మాట్లాడటం జరిగింది. వెంకయ్య మాటలతోటి కూడా కొండైపు కాన్స్టిట్యున్సీలో కొంత జనసేనలో అలజడి నెలకొందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఈరోజు ఈ జిల్లాలో ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఎవరంటే బాలినేని గారు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో 2 గ్రూపులు చేస్తాడు. మా దగ్గర కూడా మాకు ఇన్ఛార్జ్ ఇస్తారు. నన్ను ఎట్ట లేపాలని చెప్పని కొంతమంది వ్యక్తుల్ని లేపుతూ ఉంటాడు. ఈ విధంగా పార్టీని బాగా చెడగొట్టింది ఆయన పార్టీని చెడగొట్టి ఈరోజు అసలు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి భిక్ష పెట్టాడు. నేను ఆయన్ని ఇంతకుముందే చెప్పాను, మీరు పార్టీ మారితే మీ పొజిషన్ అంతా కూడా ఇట్టు ఉండదండి, మీరు మీ మంత్రి అయినా కూడా ఏదన్నా ఇచ్చినా కూడా ఇట్టు ఉండదు. నిన్ను చూసాం మేము 250 మందిలో ఎక్కడ వెనక్కి కూర్చొని ఉన్నాడు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వెళ్ళినప్పుడల్లా అన్నం తీసుకోండి అని చెప్పని వాళ్ళకి పక్కన కేఎన్ఆర్కి వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకునేవాళ్ళు కాదు. తీరా నేను ఒకరోజు 3 సార్లు చెప్పాడు సీఎం గారు, మీరేం తీసుకోవట్లేదని చెప్పని అడిగితే పోయి వాసు గారిని అడగండి, వాసు గారు ఆపుతున్నారని చెప్పేవాళ్ళు. అంటే ఆ సీఎం గారిని ఆయన తెలియకుండా సీఎం గారిని కలిసి బాధలో నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవడానికి కూడా మాకు స్వేచ్ఛ ఉండేది కాదు. ఈరోజు నేను ఈ 9 నెలల్లో దాదాపు ఒక 10 సార్లు కలిసి ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారిని. వ్యక్తిగతంగా వెళ్ళి నేను కలిసి అంతా కూడా చెప్పడం, ఏం అన్నా బాగా పలకరించడం, మాట్లాడటం అంతా కూడా అడగటం జరుగుతుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎంతసేపటికి నేను పోగొట్టుకున్నాను అని చెప్తాడు. అసలు ఏం పోగొట్టుకున్నాడో అర్థం కావట్లేదు. ఆయనే పోగొట్టుకుంటే ఇక ఆయనకి ఏమన్నా ఒక వృత్తి ఉందా, లేకపోతే ఒక వ్యాపారం ఉందా, వ్యవసాయం ఉంది, ఏముండదు. ఆయన వృత్తి రాజకీయంలో సంపాదించుకున్నాడు. ఎంతసేపటికి నేను పోగొట్టుకున్నానంటే ఏం పోగొట్టుకున్నాడో అర్థం కావట్లా. అందరూ తెలుసు, అసలు ప్రతి ఒక్క మనిషికి తెలుసు. ఈరోజు అనేది అంటున్నాడు, నేను ఎట్ట గెలుస్తాడు చూస్తానని చెప్పని. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు అటు టీడీపీకి కానీ, అటు జనసేనకు కానీ, బీజేపీకి కానీ వీళ్ళందరికీ లేనటువంటి ఓట్ బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈరోజు 40% ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కేవలం ఏంటంటే వాళ్ళంతా ఫ్రంట్ కట్టి ఇష్టం వచ్చినట్టు చేయటం వల్ల ఈరోజు చిన్న పొరపాట్ల వల్ల పార్టీ ఓడిపోయింది. కానీ